పెత్తందార్ల అరాచకాలను బలవుతున్న బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ధైర్యశాలి పెండ్యాల చాకలి ఐలమ్మ అని నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర పార్టీ కార్యాలయంలో చిట్యాల చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ అలాంటి ఆమె 130వ జయంతి వేడుకలు జరుపుకోవడం మనందరికీ అదృష్టంగా భావించాలని అన్నారు. భూమి కోసం భూ విముక్తి కోసం ఆమె చేసిన పోరాటాలు ఎనలేనివని అన్నారు. ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. చిట్యాల ఐలమ్మ దగ్గర నుంచి ఈరోజు మరి చాకలి ఐలమ్మగా పేరుగాంచారు అనంటే మరి రజకుల్లో పుట్టి అక్కడి నుంచి ఒక మాతృభూమిగా ఒక లేడీ టైగర్గా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆమెని గుర్తుపెట్టుకుంటున్నాము అనంటే ఈరోజు ఆమె మరి 130వ జయంతి సందర్భంగా గుంటూరు టౌన్ నియోజకవర్గంలో టౌన్లో ఈరోజు ఆమెకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె చేసిన పోరాటం భూమి గురించి కానీ భూవ గురించి కానీ మీ అందరికీ తెలిసిందే, తెలపాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఈరోజు ఆమె చేసిన పోరాటం వల్లే రజకులందరూ ఆమెని గుర్తించి ఆమె బాటలో నడిచే విధంగా ఆ ధైర్యం, ఎందుకంటే ఆ సమయంలోనే ఆమె ఉన్న సమయంలోనే దాదాపుగా 10 లక్షలకు సంబంధించిన వాల్యూ చేసే భూమిని ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి పంచిపెట్టి చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు ఆవిడ్ని గుర్తు చేసుకునే విధంగా మనమందరం ఆమె బాటలో నడిచే విధంగా ఈరోజు మనం ఆయన నివాళులు అర్పించుకుంటున్నాము. మరి ఆమె నా బాటలో నడిచి ఆమె చేసిన త్యాగాన్ని ఆమె చేసిన పోరాటాన్ని గుర్తుపెట్టుకుంటూ రాబోయే తరాలకు కూడా మరి ఆమె చేసిన త్యాగాన్ని చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మరి ఆమెకి 130వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన గుంటూరు తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో ఉన్నటువంటి అలాగే నగర అధ్యక్షురాలు మరి తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఈ రోజున వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అందరితో కూడా కలిసి మరి ఎంతో మహోన్నతిగా పేరు పొంది మరి ఎనలేని కృషి చేసి మరి ఒక చరిత్రలో ఎక్కినటువంటి చిట్యాల ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ఆమెకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆమె గురించి చెప్పుకోవాల్సిన సందర్భం ఏమిటయా అంటే ఆ రోజుల్లో మరి పెత్తందారుల మరి వాళ్ళ అరాచకాలకి ఎన్నో రకాల బడుగు బలహీన వర్గాలు అన్యాయానికి గురవుతున్నటువంటి ఆ రోజుల్లో మరి ఒక ఝాన్సీ లాగా మరి ఆమె ముందుకొచ్చి ధైర్యం చాలకపోయినా కూడా భూమి కోసం భూమి విముక్తి కోసం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆకలితో తప్పించబోతున్నటువంటి సందర్భాల్లో కూడా ఆమె కలిగినటువంటి బాధలోనే ఈ యొక్క ఉద్యమం మరి వచ్చినటువంటి పరిస్థితి.